భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఎన్కౌంటర్ అంటే ప్రజలకు ఏమర్థమవుతుందంటే పట్టుకొని చంపారు అని అర్థం. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు చంపుతున్నారు వీళ్ళని? నక్సలైట్ పార్టీలో పనిచేసే వాళ్ళని, మావోయిస్టు పార్టీలో పనిచేసే వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ప్రభుత్వమే ఎందుకు చంపుతుంది? తన బిడ్డలని పాముగాన తన బిడ్డల్ని తిన్నట్లు ప్రభుత్వమే తన బిడ్డలు ఎందుకు తింటుంది? చట్టానికి వ్యతిరేకంగా పాల్పడుతున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు, ఆయుధాలు అక్రమంగా పట్టుకున్నారు, ఇది హింసకు దారితీస్తుంది, ఇది అభివృద్ధికి అడ్డుపడుతుందనే అంశం వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. నిజమే హింస అనే అంశం మాట్లాడాల్సి వస్తే ఈ దేశంలో హింస ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో ప్రతి క్షణంలో హింస జరుగుతూనే ఉంటుంది. హింస లేకుండా అసలు భారత సమాజం లేదు. పాలకులే స్వయంగా హింస చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఎన్నికలప్పుడు హింస చేస్తారు, రోజువారీగా రెండు రాజకీయ పార్టీల మధ్యన ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని హింస చేసుకుంటారు, ప్రజల మీద ప్రభుత్వమే దాడి చేస్తుంది, పోలీసులు వచ్చి దాడి చేస్తారు. ఇన్ని రకాల హింస జరుగుతూ ఉంటుంది రోజు. ఒక అంటరాని వాడు మానసిక వేదన అనుభవించడం కూడా హింసనే, ఒక స్త్రీ ఇంట్లో వేదన అనుభవించడం కూడా హింసనే. కనుక ఇన్ని రకాల హింసలో ఈ హింస పోవాలని కదా వాళ్ళు కోరుకుంటున్నది. వాళ్ళు ఏమైనా వ్యక్తిగతం కోసం కాదు వాళ్ళు చేసేది. నిజమే, చట్టబద్ధంగా ఆయుధాలు ఇప్పుడు భారతదేశ చట్టం ప్రకారం ఆయుధం పట్టకూడదు. రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు ఆయుధం పట్టకూడదు. ఈ చట్టాన్ని ధిక్కరించి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, ఆయుధం పట్టుకొని చేస్తున్నారు పోరాటం. అయితే ఈ పోరాటం ఎవరి కోసం చేస్తున్నారు అనేది ప్రశ్న. ఆయుధం పట్టారా, చట్టాన్ని ధిక్కరించారా అనేది కూడా ప్రశ్ననే. కానీ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఆయుధం బట్టి తమ కోసం పనిచేస్తున్నారా, తమ తల్లిదండ్రులు బాగుపడాలని పనిచేస్తున్నారా, తమ కుటుంబం బాగుపడాలని పనిచేస్తున్నారా, లేదా భూములు సంపాదించుకోవాలని పనిచేస్తున్నారా, లేకపోతే వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పనిచేస్తున్నారా, దేశాన్ని దోపిడీ చేయడం కోసం పనిచేస్తున్నారా అని వేసుకొని అట్లా చూసినప్పుడు ఈ 60 సంవత్సరాల కాలంలో ఏ నక్సలైట్ నాయకుడైనా డబ్బులు సంపాదించుకున్న నాయకుడు, కుటుంబాన్ని చూసుకున్న నాయకుడు ఉన్నాడంటే ఎవరు లేరు. అక్కడక్కడ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా. బయటికి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వచ్చి వాళ్ళు చేసే కార్యక్రమం వేరు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కదా, సంసిద్ధత లేకనో చేయలేకనో ప్రాణం ఉండాలి అనుకోనో బయటకు వచ్చారు. వాళ్ళు ఉదాహరణ కాదు, పనిచేస్తున్న వాళ్ళు కొన్ని 50 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు. జయరాజ్ అన్న ఒక పాట రాశాడు, అద్భుతమైన పాట. పేరు కోసం వచ్చిరందున అమ్మ అయ్యే పెట్టిన పేరు చెప్పరు. మనం అందరం ఎందుకోసం బతుకుతాం? మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నా ఇంటర్వ్యూ మీ స్టూడియోలో, మీ సిగ్నేచర్ స్టూడియోలో కొన్ని లక్షల మంది చూస్తే నాకు ఇంత పేరు వస్తుంది. నేను మాట్లాడుతున్నా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు పేరు వస్తుంది, మంచి ఇంటర్వ్యూ చేశారని. నాకు పేరు వస్తుంది నా విషయం ఇది. కానీ వాళ్ళు ఎన్నడన్నా తమ సొంత పేరు చెప్పుకున్నారండి? 1970లోనో 75లోనో పార్టీలోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నడూ ఎవరు చెప్పలే. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆనంద్ అనేటటువంటి ఒక ఆయన చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆయన 50 ఏళ్ళు ఉద్యమంలో పనిచేశాడు. అసలు కానీ చనిపోయిన తర్వాతనే ఆయన ఫోటో బయటకు వచ్చేది, ఈయన ఆనందట అనే విషయం. 50 ఏళ్ళు ఒక మనిషి దండకారణ్యంలో ఆదివాసులలో జీవించి పనిచేశాడు. తమ తల్లిదండ్రులు కటిక దారిద్ర్యంతో ఉన్నారు ఇక్కడ బయట. ఇట్లా చూస్తే కొన్ని వేల మంది తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు చెప్పకుండా అజ్ఞాతంగా వేరే పేరు పెట్టుకొని జీవిస్తారు. అంటే పేరు కోసం కాదు, భూముల కోసం భూములు సంపాదించుకోవాలని వచ్చిరా. లక్షల ఎకరాల భూములు పంచినా సెంటు భూమి వాళ్ళు అడగలేదు అని రాశాడు అన్న జయరాజ్ అన్న. ఆ భూములలో పంట పండితే ఒక్క పంట కంకి మీద చెయ్యి వేయలేదు అని రాశాడు. ఇంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఎవరన్నా ఉంటారండి? ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళు పనిచేస్తే జీవితం అంతా సరిపోయినంత కూడబెట్టుకుంటున్నారు, మనం చూస్తున్నాం. ఒక సర్పంచ్ పనిచేస్తే కూడబెట్టుకుంటారు ఈ రోజుల్లో. మరి వాళ్ళు కుటుంబాన్ని వదిలేసారు, భార్య బిడ్డల్ని వదిలేసారు, తల్లిదండ్రులు వదిలేసారు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి దేనికోసం పనిచేస్తున్నారు? ఈ దేశంలో అసమానత పోవాలి, ఆర్థిక అసమానత పోవాలి, సామాజిక అసమానత పోవాలి, రాజకీయ అసమానత పోవాలి, మనుషులందరూ సమానంగా బతకాలి, ఆకలితో చనిపోయే పరిస్థితి ఉండకూడదు, కలుషిత ఆహారంతో చనిపోయే పరిస్థితి ఉండకూడదు, వైద్యం లేక చనిపోయే పరిస్థితి ఉండకూడదు, అందరికీ విద్య అందాలి. ఆ పోరాటం మీద జనజీవన స్రవంతిలోకి వచ్చి ఓటు రూపంలో రాజ్యాంగానికి లోబడి పనిచేయచ్చు కదా అని ప్రభుత్వాలు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాయి, రావాలని కూడా కోరుకుంటున్నాయి. ఈ ఓటు ద్వారా మనం సాధించవచ్చు కదా దాన్ని. అయితే ఇప్పుడు మరి ఓటు ద్వారా అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది. వీళ్ళు ఓట్ల ద్వారా ఎన్నిక అవుతున్నారు. మరి వీళ్ళు మన దేశంలో 75 ఏళ్ళ నుంచి ఓట్లు జరుగుతున్నాయి. 75 ఏళ్ళ నుంచి ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలే? ఈ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తే అసలు వాళ్ళు అడవుల్లోకి ఎందుకు పోతారనే ప్రశ్న వస్తుంది నేచురల్గా. కనుక ఓట్ల ద్వారా పరిష్కారం కాదు అనే ఒక భావన వాళ్ళకు ఉంది కనుక అది
అది సరైందా కాదనేది వేరే చర్చ. వాళ్ళు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు, ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుని ఆ మార్గంలో వెళుతున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న మార్గంలో వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నారు. నిజమే సార్, మీరు చెప్పినట్టు వాళ్ళ పంత వాళ్ళలో ఉన్నా కూడా అనేక మంది నక్సల్బరీ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది, వేల మంది, 10,000 మంది చనిపోయారు ఇప్పటి వరకు. సరే అవి బూటక ఎన్కౌంటర్లా డైరెక్ట్ వార్తో చనిపోతున్నారు. ఏ విధంగా వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ కింది వర్గాలకు చెందిన ప్రజలే, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలే. ఎవరి కోసమైతే పోరాడుతున్నారో వాళ్ళే ఆ శ్రేణిలో ఉండి వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అసలు ఈ యుద్ధం ఎంతకాలం నడవాలి, ఎంతకాలం నడిస్తే దీనికో శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది, ఎప్పటి వరకు ఇది కొనసాగాల్సిన అవసరం ఉంది? అయితే మామూలుగా వార్ అండ్ పీస్ అనే ఒక పుస్తకం ఉన్నది, యుద్ధం శాంతి కోసమే. ఎప్పుడైనా యుద్ధము శాంతి పుస్తకం పేరు తెలుగులో. దాన్ని టాల్స్టాయ్ రాశాడు, రష్యాకు సంబంధించిన రచయిత. యుద్ధము ఎప్పుడైనా యుద్ధంతోనే పరిష్కారం అవుతుంది ఈ ప్రపంచంలో. మొదటి ప్రపంచ యుద్ధం యుద్ధంతోనే పరిష్కారం అయింది, రెండో ప్రపంచ యుద్ధం యుద్ధంతోనే పరిష్కారం అయింది. ఎప్పుడైనా సరే సమాజంలో శాంతి నెలకొలాలంటే, శాంతి నెలకొనకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, శాంతి అవసరం లేదనుకునే వాళ్ళు, ఘర్షణ హింస సమాజంలో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఘర్షణ ఉండాలని కోరుకుంటారు. ఇవాళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నది, ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్నది. ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యా పెద్ద దేశం. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నది. పాలస్తీనా అసలు భూమి లేని దేశం. ఇజ్రాయెల్ వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది, అమాయకులను పట్టుకొని చంపేస్తుంది. ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతున్నది? ఆ సామ్రాజ్యవాదుల ప్రయోజనం కోసం జరుగుతుంది. ఇక్కడ రష్యాకి ఆయుధాలు అమ్ముకుంటారు సామ్రాజ్యవాదులు. సామ్రాజ్యవాదులు అంటే అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు. రష్యాకి ఆయుధాలు అమ్ముకుంటారు, ఉక్రెయిన్కి ఆయుధం అమ్ముతాడు. అంటే వీని ఆయుధాలు అమ్మడం వాళ్ళంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉండాలి. ఇక్కడ పాలస్తీనా మిలిటెంట్లకి ఆయుధాలు అమ్ముతాడు, ఇజ్రాయెల్కి ఆయుధాలు అమ్ముతాడు. కనుక సామ్రాజ్యవాదులు యుద్ధం కావాలని కోరుకుంటారు, సామ్యవాదం కోరుకునే వాళ్ళు యుద్ధం పరిసమాప్తం కావాలని కోరుకుంటారు. యుద్ధం పరిసమాప్తం కావడానికి తప్పనిసరిగా మనం అందరం శాంతియుత సమాజం రావాలని కోరుకుందాం. కోరుకునే క్రమంలో ఈ అశాంతి ఉన్న సమాజంలో శాంతి రావడానికి ఎందరూ ఎన్ని రూపాల్లో పనిచేస్తే అన్ని రూపాలని మనం అంగీకరించవలసింది. ఒకరు గాంధీ మార్గంలో పనిచేస్తారు, ఒకరు వివేకానంద మార్గంలో పనిచేస్తారు, ఒకరు భగత్ సింగ్ మార్గంలో పనిచేస్తారు. భగత్ సింగ్ లేకుండా స్వాతంత్రం రాలేదు కదా, ఒక గాంధీ వల్లనే రాలేదు. ఆ రోజు కూడా గాంధీ ఏమన్నాడు? శాంతియుతంగా చేద్దామన్నాడు. కానీ సుభాష్ చంద్రబోసు యుద్ధంలోకి వెళ్ళాడు, భగత్ సింగ్ ఉరికోయలను ముద్దాడాడు, గాంధీ పని గాంధీ చేశాడు. ముగ్గురు 3 దారుల్లో పనిచేసిన స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమం 1400 మంది బిడ్డలు చచ్చిపోతేనే వస్తుంది. కేసీఆర్ అంటారు, నా నిరాహార దీక్ష వలన శాంతియుతంగా మేము పనిచేసినాం కనుక తెలంగాణ వచ్చింది అంటున్నారు. కానీ శాంతియుతంగా రాలే తెలంగాణ. 1400 మంది బిడ్డల బలిదానంతో తెలంగాణ వచ్చింది. కనుక ఎక్కడైనా సరే ప్రపంచం మారాలంటే, ఒక రాజ్యం పోయి మరో రాజ్యం రావాలంటే బలిదానం అనేది అనివార్యం. ఒక రాజ్యం ఆయన దాశరథి రాశాడు, భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామం ఎంతో, ఒక రాజును ఓడించుటకై ఒరిగిన నర కంటాలెన్నో. రాజుల కాలం మొత్తంలో ఇదే జరిగింది. అందుకోసం ఇప్పుడు సమాజం మారడానికి అన్ని మార్గాల్లో పనిచేయడానికి నక్సలైట్ మార్గం, వాళ్ళ మార్గంలో వాళ్ళు పనిచేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళారు, సమాజం కోసం పనిచేస్తున్నారు కనుక మనం ఆ మేరకు. కానీ ఈ పోరాటంలో వీళ్ళు ఎంతవరకు విజయం సాధించగలరు అనే దానికి కేంద్ర ప్రభుత్వాలు డైరెక్ట్ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రులు ఈ 3-4 సంవత్సరాలలో మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలిస్తాం, మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా ఈ దేశంలో చేస్తాము అనే ప్రకటన చేశారు. ఆ విధంగానే వాళ్ళ చర్యలు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాంగం కానీ, ఆయుధాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు డ్రోన్ల ద్వారా కూడా అడవిలలోకి చొచ్చుకెళ్ళి మరి ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి. ఇంతటి దాడిని, ఇంతటి టెక్నాలజీని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఇన్ని అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మావోయిస్టులు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు, ఎలా ముందుకెళ్ళగలుగుతారు? అసలు వాళ్ళని వాళ్ళు స్వీయ రక్షణ కొరకు పోరాటం చేయాలా, ప్రజల కోసం పోరాటం చేయాలా? ఇప్పటి వరకు చాలామంది హోమ్ మినిస్టర్లు, చాలామంది ప్రధానమంత్రులు, చాలామంది ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు డెడ్ లైన్ పెట్టుకొని ఈ కాలం వరకు నక్సలైట్ ఉద్యమాన్ని మేము నిర్మూలిస్తాం అని ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, హోంమంత్రులు. అమిత్ షా గారికి కూడా కోరిక ఉన్నది 2026 వరకు నేను నిర్మూలన చేస్తా అని. నేనేం కోరుకుంటున్నా అంటే అమిత్ షా గారిని, ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయి, నక్సలైట్లు ఉండరు. మనుషులు చంపడం కాదు,
పేదరికాన్ని నిర్మూలన చేయి. ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం 80 కోట్ల మందికి నిత్యావసర ధరలను నిత్యావసర వస్తువులను సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 80 కోట్ల మందికి 80 కోట్ల మందికి రోజు తిండికి కావాల్సిన వస్తువులను ప్రభుత్వం సప్లై చేస్తుంటే అర్థం ఏమిటి? 80 కోట్ల మంది పేదవాళ్ళు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రజల పేదరికాన్ని నిర్మూలిస్తే నక్సలైట్లు ఆటోమేటిక్గా పోతారండి. అట్లే దండకారణ్యములో ఉన్న అంటే బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇది మధ్య భారతం. ఈ మధ్య భారతంలో ఖనిజ సంపద ఉన్నది. అక్కడ బాక్సైట్ ఉన్నది, అక్కడ ఇనుము ఉన్నది, అక్కడ బంగారం ఉన్నది, రకరకాల ఖనిజ సంపద అంతా మన దేశానికి కావాల్సిందంతా అక్కడ ఉన్నది. ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఉన్నది. ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి గద్దల్లాగా కొన్ని కంపెనీలు వాళ్తున్నాయి. ఈ గద్దల్లాగా వాళ్తున్న కంపెనీలు ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, వేదాంత కంపెనీ. ఈ కంపెనీలు గద్దల్లాగా వాలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటిని తీసుకుపోవడానికి, తవ్వుకపోవడానికి. మరి వాళ్ళేమంటున్నారంటే ఈ సంపద ఈ దేశానికి కావాలి, ఈ ప్రజలకు కావాలి, ఈ ఆదివాసులకు కావాలి. రేపు రాబోయే మన తరాలు, నీ పిల్లలు, నా పిల్లలు, మన తర్వాతి పిల్లలు కూడా బతకాలంటే ఈ సంపద ఉండాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో దోసుకుపోతాం అంటున్నారు. కనుక ఆ కంపెనీలని అక్కడ దోపిడీ చేయకుండా నువ్వు విత్డ్రా చేయించు, పేదరికం లేకుండా నిర్మూలించు, అసమానత లేకుండా చూడు, దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయి. నక్సలైట్ ఉద్యమం దానంతలా అదే ఆగిపోతుంది. మనుషులను చంపాల్సిన అవసరం లేదు. ఇంతటి భావజాలం ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారు నక్సలైట్లలోకి ప్రత్యక్షంగా వెళ్ళి కన్ను పట్టుకోవాలి, ఉద్యమాలు చేయాలనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నేను ఒక రచయితను, నేను విప్లవ రచయితల సంఘంలో సభ్యుని, ఒక రచయితను. రచయితగా ఈ సమాజంలో నా భావాలని స్పష్టంగా సమాజ మార్పు కోసం అంటరానితనం పోవాలి, ఆకలి పోవాలి, వివక్ష పోవాలి, సమానత్వం రావాలని నేను రచనలు చేస్తూ ఉంటా, నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటా. ఇది నా పని, నా రంగం. సార్, దీనిపైన ఒక పెద్ద విమర్శ ఉంది. ఆ రోజుల్లో గద్దర్ గారి మీద కూడా విమర్శ ఉంది. ఈ యొక్క భావాజాలాన్ని యువతరంలో కానీ విద్యార్థుల్లో కానీ అనేక మందిలో నింపి వాళ్ళను అడవిలోకి పంపించి వీళ్ళు మాత్రం నగరాలలో ఉంటున్నారు, వారి స్వార్థం వారు చూసుకుంటూ విలాసాలలో బ్రతుకుతున్నారు అనే విమర్శ గద్దర్ గారి మీద కూడా ఉన్నది. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నారని, ఒక ఆయన లండన్లో ఉన్నారని. దీనిపైన మీ స్పందన ఏంటి? భారతదేశంలో ఉండే వర్గ సమాజంలో మనుషులు ఎదిగే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో ఎదుగుతారు. ఆ చైతన్యంతో ఎదిగినటువంటి వాళ్ళు ఏ స్థాయి నుంచి అయినా ఎక్కడికైనా ఎదగవచ్చు. భగత్ సింగ్ ఉన్నాడు, ఒక మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ దేశం కోసం త్యాగం చేయాలని ముందుకెళ్ళిపోయాడు. భగత్ సింగ్కు పాఠం చెప్పిన ప్రొఫెసరు, లెక్చరరు, ఆయన లెక్చరర్గానే ఉన్నాడు. భగత్ సింగ్ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది. అట్లా చూసినప్పుడు ఎందరో భూస్వాముల కుటుంబాల నుంచి కూడా నక్సలైట్ ఉద్యమంలోకి వచ్చారు. శ్రీకాకుళ పోరాటంలో ఆదిభట్ల కైలాసం 100 ఎకరాల భూస్వామి కుమారుడు ఆయన ఉద్యమంలోకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. అట్లా ఎందరో వస్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా అట్టడుగు వర్గం నుంచి మొట్టమొదటిసారి అక్షరాలని నా మునివేళ్లతో తాకినటువంటి వాడిగా, 1000 సంవత్సరాలుగా నా తాత తల్లిదండ్రులకి అక్షరాలు లేని సమాజం, ఇవ్వని సమాజం నుంచి వచ్చిన వాడిగా నేను చదువుకొని చైతన్యం ఉంది, నేను ఉద్యోగం చేయాలనుకున్నా, ఒక ప్రొఫెసర్గా ఉన్నాను. సమాజంలో నేను మౌనంగా ఉండకుండా ఈ సమాజం మారడం కోసం నా ఆలోచనల్ని ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా నా ఆలోచనలు పంపించాలనుకున్నా. నా చైతన్యం ఇంత మేరకే ఉంది. అట్లా నేను ఇవి సప్రాకుండా ఇంట్లో కూర్చో ఇవి మాట్లాడకుండా అని అనటం అనేది ఎవరిది భావాలైనా తప్పు అవుతుంది. అది నేను చెప్పే మాటలు సమాజ మార్పు కోసం. నా ఉపన్యాసాలు విన్న వాళ్ళు ఒక అంబేద్కర్ సంఘం నాయకుడు కావచ్చు, ఒక దళిత సంఘం నాయకుడు కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అందరూ ఉన్నారు. నా ఉపన్యాసాలు విన్నవాళ్ళు, నా పాఠాలు విన్నవాళ్ళు, స్వయంగా నా స్టూడెంట్స్ అన్ని వ్యవస్థల్లో పైనుంచి కింది వరకు ఉన్నారు. అట్లని వాళ్ళు ఆయా వ్యవస్థలోకి వెళ్ళొద్దు, ఒకే వ్యవస్థలోకి వెళ్ళాలని చెప్పే ఆ రైట్ నాకు లేదు. చెప్పకుండా ఉండాలని సమాజం కూడా కోరుకోవద్దు. ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజ మార్పు కోసం పనిచేయాలి.